తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? మీరే చెప్పాలి. ఎందుకంటే మా గతంలో 160 సర్పంచ్లు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 1000 దాకా వచ్చింది. మా గతంలో రూరల్ సైడ్ లేదు, మొత్తం అర్బనే అని అండి. కానీ ఇప్పుడు రూరల్ సైడ్ బ్రహ్మాండమైనటువంటి మాకు సీట్లు వచ్చినాయి. ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీకు ఒక మంచి ఆదరణ, ఒక ఒక బేస్ తెలంగాణలో రూరల్ బేస్ ఇప్పుడు డెవలప్ అయింది. గతంలో మాకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యాయి. 2 సీట్లు ఉంటే 2 సీట్లు బీజేపీ గెలిచింది. అవును. ఇప్పుడు మా ఒక ఓట్ బేస్ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు బీజేపీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఈజ్ గ్రోయింగ్ స్ట్రాంగ్. డెఫినెట్గా ప్రజలు బీజేపీ ఆలోచిస్తున్నారు అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. ఓకే, రైట్. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మీరు పర్టికులర్గా మాట్లాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీల కన్నా ఎక్కువగా కైవసం చేసుకుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కూడా మనం చూసాం 3rd ప్లేస్లో ఉందని చెప్పొచ్చేమో కదా. అట్లా ఉండదండి. లోకల్ బాడీ ఎలక్షన్లో జనరల్గా మీరు అనాలిసిస్ ఎట్లా చేయాలంటే లోకల్ బాడీ ఎలక్షన్ రూలింగ్ పార్టీ వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే పార్టీ సింబల్ కాదు, గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటారు. మేము ఏవైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళనే అంటున్నాం. వాళ్ళకి అందుకే వాళ్ళు ఎక్కువ వచ్చినాయని చెప్తారు, ఎందుకంటే పార్టీ సింబల్ లేదు కాబట్టి. రెండోది బీఆర్ఎస్, వాళ్ళకు గతంలో 8000 ఉండే, 7779 2019లో. ఇప్పుడు వాళ్ళకు ఓన్లీ 2000 చేంజ్ వచ్చినాయి. అంటే 5000 తగ్గింది కదా. తగ్గింది ఎవరికి? బీఆర్ఎస్కి. పెరిగింది ఎవరికి? బీజేపీకు. ఇది మనం అట్లా అంటే మరి కాంగ్రెస్ పార్టీకి 7000 ఒక్కంతో అది వచ్చినా 8000 వచ్చినా 10000 వచ్చినా అవన్నీ దొంగ లెక్కలు. నేనేమంటున్నా, రూలింగ్ పార్టీ గెలిచింది. నేను నాట్ టెలింగ్ దట్ దే ఆర్ నాట్ వన్. కానీ వాళ్ళకి సింబల్ లేదు. ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళకి గెలిపి అని అంటారు. మీ పెట్టినట్టే వాళ్ళు కూడా పెట్టుంటారు. రూలింగ్ పార్టీ కాబట్టి గ్రామాలలో ఏముంటుందంటే, అరే రూలింగ్ పార్టీకి వేస్తే మనకు వస్తుంది గ్రామానికి అనే ఆలోచనతో ఏదైనా వేసిండు. అంటే ఈ రిజల్ట్స్తో మీరు నిజంగా సంతృప్తిగా ఉన్నారా? ఏ రిజల్ట్ను సంతృప్తి ఎప్పుడు ఉంటామంటే, మేము తెలంగాణ అధికారం వచ్చినప్పుడు సంతృప్తి ఉంటాం. ఇది మా ఒక కృషికి మొదటి మెట్టిది. కార్యకర్తలు కష్టపడినందుకు, కార్యకర్తల కష్టం ఏది ఉందో ఆ కష్టపడినట్టు ఫలితానికి ఎస్ ఇట్ ఈస్ బిగినింగ్. తృప్తి అనేది ఈ ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్ రాకూడదు. మాకెందుకుంటే తృప్తి, మాకు ఇంకా గ్రేటర్ హైట్స్ పోవాలి కదా. అయితే బీజేపీ కార్యకర్తలకి సంబంధించి తెలంగాణలో ముఖ్యంగా వాళ్ళ మనోభావాలని అధిష్టానం పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని బయట మాట్లాడుకుంటున్నటువంటి మాట, అంటే పెద్దగా అధిష్టానం పరిగణలోకి తీసుకోవట్లేదు అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? అట్లేముండదు. హూ ఈజ్ అధిష్టానం అండ్ హూ ఈజ్ కార్యకర్త? అధిష్టానంలో కార్యకర్తలే కదా వాళ్ళు కూడా. అమిత్ షా గారి కార్యకర్తలే, నరేంద్ర మోదీ గారి కార్యకర్తలే, నడ్డా గారి కార్యకర్తలే, ఇక్కడ కిషన్ రెడ్డి కార్యకర్తలే, రామచంద్రరావు కార్యకర్తలే. మేమే కార్యకర్తలు. మేము కార్యకర్తలను పట్టించుకోవడం పరిగణలో తీసుకుంటే అర్థమైంది. మేము ఈరోజు తెలంగాణ కేంద్ర పార్టీ దిశలో వాళ్ళ రాడార్లో ఉంది. మొన్న బీహార్ గెలిచినాం, మనం కొన్ని ప్రాంతాలు గెలిచినాం. నెక్స్ట్ తమిళనాడు టార్గెట్, కర్ణాటక టార్గెట్, తెలంగాణ టార్గెట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ గెలిచింది. ఓకే, రైట్. అయితే తెలంగాణ బీజేపీ శాఖ ఏదైతే ఉందో అధ్యక్షులు అప్పుడు జరిగిన, అంటే 2 పార్లమెంట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. బట్ జూబ్లీ హిల్స్లో అండ్ మళ్ళీ సర్పంచ్ విషయం తీస్తున్నాను, ఏమీ అనుకోకండి. సో సర్పంచ్ ఎలక్షన్స్లో విషయం ఏదైతే ఉందో ఈ అవుట్కమ్, అంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? జూబ్లీ హిల్స్కి వచ్చిన రిజల్ట్, దాని తర్వాత ఇటు సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చిన రిజల్ట్లో మీరు ఏమైనా అసలు ఆత్మ పరిశీలన చేసుకుందా బీజేపీ పార్టీ ఏమైనా? మీకు ఒక మాట చెప్తా, మేము ఆత్మ పరిశీలన చేసుకున్నామా లేదా, అది ఎట్లా అయిందని మేము బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మా గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? 25,000 వచ్చింది. మాకు డిపాజిట్ రాలేదు. ఇప్పుడు 18,000 వచ్చినాయి, మాకు డిపాజిట్ రాలేదు. ఎందుకంటే ఎందుకు రాలేదు? లేదు చెప్తానండి. ఎందుకంటే మాకు గతంలో రాలేదు, ఇప్పుడు రాలేదు, లేదు పరిస్థితి లేదు. అది దానికి కూడా నేను చెప్తాను. గతంలో కన్నా ఓట్ బ్యాక్ ఇంకా తగ్గింది. అది కాదు, అది దాని ఓటు అంటే ముస్లిం ఓటింగ్ ఎక్కువైంది, హిందూ ఓటు తక్కువైంది. అట్లా నేను చెప్తాను, దానికి కూడా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ కంపోజిషన్ ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, 1,50,000 మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్లేడ్ కమ్యూనల్ కార్డ్.
1,50,000 ముస్లిం ఓట్స్ని కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అనే మాటతోని ఇవి అందరినీ కూడా వాళ్ళు కన్సాలిడేట్ చేసుకొని ఆ ఓట్లు మజ్లిస్ ఓట్లేదు ఈయనకు కాంగ్రెస్ పార్టీకి వేసేటట్టు చేశారు. ఇది జరిగిన వాస్తవం. బీజేపీ అక్కడ నెవర్ మేమేదో ఇప్పుడే మంచి పర్ఫార్మెన్స్ గతంలో ఉండే కిషన్ రెడ్డి గారు ఎంపీ చేసినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు మెజార్టీ రాలేదు. దత్తాత్రేయ గారు ఎంపీ చేసినప్పుడు దత్తాత్రేయ గారు మెజార్టీ రాలేదు. వీఆర్ ఆల్వేస్ బిహైండ్. జూబ్లీ హిల్స్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం, డెఫినెట్గా మేము ప్రయత్నం చేసినాము. కొంత డబ్బు, సింపతి, కమ్యూనిటీ, రిలీజియన్ ఈ ఇష్యూస్ వచ్చి మేము గెలవలేకపోయినాం, మేము దగ్గరలో కూడా రాలేకపోయినాం, అది వేరే మాట. ఓకే, అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పటికీ ఇంకా ముస్లిమ్స్ని హక్కును చేర్చుకోరా? మేము అన్నాం ఆ మాట. కాంగ్రెస్ పార్టీ అన్నది కదా ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం. మేమేమో అనలే. మేమేమంటున్నాం, మా దగ్గర ముస్లిం నిన్ననే ఒక ముస్లిం లేడీ జాయిన్ అయింది, ఇవాళే ఒక ముస్లిం అబ్బాయి వచ్చి నేను జాయిన్ అవుతానని చెప్పాను పార్టీలో. మా దగ్గర మేము వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్. ఏ మతానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కాదు. ఏ మతస్థుడైనా సరే భారతదేశాన్ని మీరు అన్నారు కదా కంప్లీట్ ముస్లిమ్స్ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి అని చెప్పేసి నేను అట్లే కాంగ్రెస్ పార్టీకి పడితే అనలే. ముస్లిం ఓట్స్ని కాంగ్రెస్ పార్టీకి రెచ్చగొట్టి ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం చెప్పి ఒక వన్ సైడ్ చేసుకున్నారు ముస్లిం ఓట్లు అని అంటున్నాను నేను. అది అంటే ఇక్కడ క్లియర్గా ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్లో గెలవగలిగింది. అలాగే అదే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కూడా హక్ చేసుకోవడం కూడా కనిపించింది. అంటే ఇటు ఓ పక్క నుంచేమో బీజేపీ కంప్లీట్ యాంటీ ఎంఐఎం అయితే, అంటే ముస్లిమ్స్కి ఎంఐఎం పార్టీకి వ్యతిరేకత అయితే, ఓ పక్క నుంచి కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేయడం, ఇంకో పక్క నుంచి ముస్లిమ్స్కి బీజేపీ సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం, దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? మేము ఎవరితో కలవలేదు, మేము కాంగ్రెస్ కలవలేదు, బీఆర్ఎస్ కలవలేదు. హగ్ చేసుకుంది ఎవరు హగ్ చేసుకుని నేనే చూడలేదు, హగ్ ఎవరు చేశారు. కానీ ఒకటైతే వాస్తవం, ఒకటి ఏంటంటే ఈ బై ఎలక్షన్స్లో జనరల్గా అక్కడ కూడా బై ఎలక్షన్స్లో ఏమవుతాయంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ గ్రూప్స్. ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ముస్లిం కార్డ్ ఆడారు. ముస్లిం కార్డ్స్ అంటే 1,50,000 ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ముస్లిం ఓట్తో కన్సల్టేట్ గతంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ మజ్లిస్ నుంచి పోటీ చేశాడు. అవును. అండ్ ఈ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఈసారి మజ్లిస్ పార్టీ చేయకుండా మజ్లిస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు. మాకేసే ముస్లిమ్స్ మాకేస్తారు, మా సంబంధించిన పార్టీ మా మైనార్టీ మోర్చా అనేది తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు బై అండ్ లార్జ్ ముస్లిం కార్డు వాడారు. సో దీన్ని వాళ్ళు ముస్లిం కార్డు వాడారు కాబట్టి, అది ముస్లిం డామినెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంతేవరకే కానీ ప్రజలు ఏదో ప్రేమతో వేసినటువంటి ఓట్లేం కావది. తర్వాత రూలింగ్ పార్టీ బై ఎలక్షన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, అంటే లోకల్ ఇష్యూస్ విల్ కమ్ టు ది ప్లే. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఏ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మేము అనుకుంటున్నాం, మాకు సర్పంచ్ ఎలక్షన్ ఎక్కువ వచ్చినాయి. ఏ పార్టీ అయితే మేము కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యామ్నాయం చెప్పేటోళ్ళకు వాళ్ళకు సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి, ఓడిపోయింది కూడా. అది మనం ఆలోచించాలి. దిస్ ఇస్ ది రియల్ పొలిటికల్ అనాలిసిస్.